మీరిద్దరూ ఏ పని చేయట్లేదు. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటి? వేలుడంత లేవు, ఎన్ని మాట్లాడుతున్నావురా? ఈ మాటలన్నీ నువ్వే అంటున్నావా, లేక నీకెవరైనా నేర్పి పంపించారా? నేను ముందే చెప్పాను కదా డాడీ, చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తానని. ఈ మాటలన్నీ నాకు స్కూల్లో టీచర్ చెప్పారు. ఆహా, నేను ఇల్లరిక ఉంటున్నానని, మీ అమ్మ దగ్గరే ఉంటున్నానని, మేం కష్టపడట్లేదని మీ టీచర్ చెప్పిందా ఇవన్నీ? దీనికి టీచర్ దాకా ఎందుకు డాడీ? నేను రోజు చూస్తున్నాను కదా. ఇప్పటికైనా మీరిద్దరూ కష్టపడడం నేర్చుకోండి. అప్పుడు అదృష్టం దానంతట అదే వస్తుంది. చివరికి వీడికి కూడా మనం లోకువైపోయాం. ఏంటి అవంతిక ఇది? చూడండి, ఈ గెస్ట్ హౌస్లోనే ఒక ప్రముఖ వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నాం. మీరు మొత్తం కవర్ చేయండి, ఓకేనా? పదండి. రే గౌతమ్, నువ్వు అడ్డంగా దొరికిపోయావురా. ఈరోజు నీ పరువు గౌరవం మొత్తం మంటలో కలిసిపోవడం ఖాయం. అదితి మెళ్ళో తాళి ఎలా కట్టవో నేను చూస్తాను. అదితి వల్ల కరెక్ట్గా పడ్డావు. ఎవరు లోపల? తలుపు తీయండి. ఇంట్లో ఎవరున్నారు? మర్యాదగా తలుపు తీయండి. గౌతమ్ గడు దొరికిపోయాడు. ఇవాళ వాడి పని అయిపోయింది. అదితి ఈ గౌతమ్ గాడు నా మీద అఘాయిత్యం చేశాడని చెప్తుంది. వాడి పరువు మొత్తం పోతుంది. మీడియా సమక్షంలో వాడు అదితి మెళ్ళో తాళి కట్టక తప్పదు. అహల్ ఇక్కడికెలా వచ్చింది? మరి అదితి ఏమైంది? ఎస్, ఎందుకు మా డోర్ కొట్టారు? ఎవరు మీరు? ఐఎమ్ గౌతమ్, ఫ్రెండ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని, సన్ ఆఫ్ మేజర్ అర్జున్ ప్రసాద్. ఈ అమ్మాయి ఎవరు? షీఈ్ మై వైఫ్ అహల్య. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సారీ సార్, ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెకింగ్ కోసం వచ్చాం. ఇల్లీగల్ యాక్టివిటీసా? అవును మేడం, అసాంఘిక కార్యకలాపాలు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేమిద్దరం భార్యాభర్తలం. పైగా ఆయన ఫేమస్ డాక్టర్ గౌతమ్, నేను హౌస్ వైఫ్. కావాలంటే ఆయన కట్టిన మంగళసూత్రం చూడండి. చూడండి. దయచేసి
ఇప్పటిదాకా మీరు తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి. ఎందుకు మమ్మల్ని అల్లరి చేయాలని చూస్తున్నారు? సారీ మేడం, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాం కదా, అందుకే మేము వచ్చాం. అయినా మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అంటున్నారు కదా, ఇదేమో గెస్ట్ హౌస్, ఇందులో మీరెందుకున్నారు? సి ఇన్స్పెక్టర్, ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు. కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. మీరు నిజంగా భార్యాభర్తలేనా? మీకు అంతగా అనుమానంగా ఉంటే మా ఇంటికి రండి. మా పెళ్లి ఫోటోలు వీడియోలు చూపిస్తాము. మా ఇంట్లో వాళ్ళే మీకు సాక్ష్యం చెప్తారు. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మీరు భార్యాభర్తలే అని నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఎవరో లేడీ సార్ ఫోన్ చేసి చెప్పారు. ఎవరది? తన పేరు, తన ఫోన్ నెంబర్ ఏంటి? తన పేరు అడ్రస్ ఏం చెప్పలేదు సార్, పైగా ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది. సరే, ఒకసారి ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్ ముందే స్విచ్ ఆఫ్ చేయటం మంచిదైంది. నిజంగా ఎవరో ఇది కావాలని చేశారు. అటు మా టైము ఇటు మీ టైము వేస్ట్ సార్. వీఆర్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే ఇన్స్పెక్టర్. ఇంకెప్పుడైనా ఇలా రైడ్ చేసేటప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. రండా హెల్లి గారు, ఇంటికి వెళ్దాం. అదితితో మాట్లాడి వెళ్దామండి. ఇంకా తనతో మాటలేంటండి? తను చేసిన తప్పేంటో తనకు తెలియాలి కదా. తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. కావాలంటే మీరు మాట్లాడరండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను.